ప్రైజ్ లార్డ్ అందరికీ దేవునామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ పఠనం చదవగా విన్నాము. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 29వ వచనం చూసుకుందాం. 29 నుంచి 31 వరకు చదువుకుందాం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును సీలాకును సాగిలపడి వారి వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఇక్కడ విశ్వాసం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. అంటే విశ్వాసం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు అడుగుతున్నారు ఏమని, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? రక్షణ పొందుటకు నేనేమి చేయవలని ఇక్కడ పౌలును శీలాను అడుగుతుంటారు. అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారు? అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము అంటారు. అంటే యేసునందు విశ్వాసం ఉంచము అని ఇక్కడ పౌలు శీలాను చెప్తున్నారు. అప్పుడు చూడండి, ఇక్కడ అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అంటే యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందుతామని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇక్కడ నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని సెలవిస్తుంది వాక్యం. అదేవిధంగా చూడండి, అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. ఇక్కడ ఏం చేస్తారంట? దేవుని వాక్యం బోధిస్తారంట. వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. మరి మనము కూడా విశ్వాసం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రక్షణ పొందుటకు నేను ఏమి చేయవాలని అన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచమని ఇక్కడ వారు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారింటి వారందరూ రక్షణ పొందిరంట. మరి రక్షణ మన ఇంటి వారం మనము పొంది ఉన్నామా? ఎందుకంటే ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నారు వాళ్ళ ఇంట్లో. మనము ఈ లోకంలో ఇంత ప్రయాస పడేది కూడా దేనికోసం? ఆ పరలోక రాజ్యం కోసం, మనం రక్షింపబడడం కోసమే. మరి అలాంటి జీవితం, ఆ పరలోక రాజ్యాన్ని చేరుటకు మనం ఈ లోకంలో మరి దేవుని యందు విశ్వాసం ఉంచినామా? రక్షణ పొంది ఉన్నామా? మనల్ని మనం కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.